నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈ రోజు మనం సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే పాలక్ పన్నీర్ ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది బయట రెస్టారెంట్ స్టైల్లో ఉండేట్టుగా ప్రిపేర్ చేసుకుందాం. పాలక్ పన్నీర్ చేయడానికి నేను ఒక 5 కట్టలు పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పాలకూరని బాగా శుభ్రంగా కడగాలండి. కొన్ని ఏరియాలను బట్టి ఇసుక బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మనం పెస్టిసైడ్స్ కొడతారు కదా, అందువల్ల కొంచెం ఉప్పేసి కడగటం మంచిది. ఇది నేను బాగా శుభ్రంగా కడిగాను. మనం కడిగిన పాలకూర అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం కలిపి మనం బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసి మనం నీళ్ళు వంపేస్తే మన ఆకూరలో ఉన్న పోషకాలన్నీ బయటికి పోతాయి కదా. కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేస్తున్నానండి. కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రాయిస్తే సరిపోతుందండి. కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చినాక ఆపేసేయాలి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని మనం కావాల్సిన సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. మనం బాయిల్ చేసిన పాలకూర ఉల్లిపాయలు ఇంత మెత్తగా అయింది అండి. దాన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. ఆరిన తర్వాత మిక్సీ పట్టాలి మొత్తం అంతా కలిపి. ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ మనం పక్కన నుంచేసేయాలి. మనం కర్రీ చేసేటప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మళ్ళా ఈ పాలకూర ఉల్లిపాయలని మెత్తగా పేస్ట్ చేశానండి. ఇప్పుడు కర్రీ చేద్దాము. బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దానికి కొంచెం పచ్చివాసన పోయించే వరకు ఫ్రై చేయాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలండి. మొత్తం అంతా కలిసేట్టుగా. ఈ మసాలాలు ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఎప్పుడైనా ఆకుకూరలో కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ కొంచెం తక్కువే పడుతూ ఉంటుంది. మనం పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఇప్పుడు దీనిలో వేసేద్దాం. మొత్తం అంతా బాగా కలపాలి. ఈ పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇది మనం కంటి చూపు బాగా పనిచేస్తుందండి. ఇది పాలకూర తీసుకోవడం వల్ల. అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. పాలకూర బాయిల్ చేసిన నీళ్ళు ఉన్నాయి కదండి, అది మనం అలానే ఉంచాం కదా, అవి మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ జార్ మొత్తంగా కడిగి దానిలో వేసేయచ్చండి. మనకు ఆ కూర కన్సిస్టెన్సీ చూసుకుని మనం ఈ వాటర్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలండి. పాలక్ పన్నీర్ చేసేటప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేయనవసరం లేదండి. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. మన కర్రీ అంతా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కల్ని దీనిలో వేసేద్దాం. ఇప్పుడు అంతా మసాలా పట్టేట్టుగా దీన్ని మొత్తం ఒకసారి కలుపుదామండి.
ఒక 3 మినిట్స్ దీన్ని బాయిల్ అవనిద్దామండి. మధ్యలో ఒకసారి కూరని కలపాలండి. మనకి పన్నీర్ గురించి తెలిసిందే, దీని మంచి కాల్షియం ఇది. బోన్స్ స్ట్రెంత్కి బాగా పనిచేస్తుంది. టేస్టీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిందండి. ఇది చపాతీ, రోటీ, ఫ్లవర్ రైస్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే మీరు చూసినందుకు ధన్యవాదాలు.